మొన్నటి వరకు కూడా సుప్రీంకోర్టు తీర్పు ముందుగా వివాదాస్పద భూమి అనేవాళ్ళు ఇప్పుడు రామజన్మభూమి అంటున్నారు. ఈ పైన మీరే క్లారిటీ ఇస్తారా? ఖచ్చితంగా అండి. భారత రాజ్యాంగాన్ని చట్టాన్ని గౌరవించుకునే మంచి ప్రభుత్వము ఈ రోజున కేంద్రంలో ఉంది. గత సంవత్సరాల నుంచి చూసుకున్నా కూడా ఈ దేశం ఎదుగుదల విషయంలో కానివ్వండి, స్వేచ్ఛత విషయంలో కానివ్వండి, సరైన విధానంతో వెళ్ళే విషయంలో వెనకబడి ఉన్న భారతదేశం నుంచి ఇవాళ ప్రపంచ దేశాలను గుర్తిస్తూ భారతదేశం నుంచి వెలువడే ఏ విషయాన్నైనా ఏ వాక్యాన్నైనా మేము కూడా ఆచరిస్తామనే స్థాయికి ఈ దేశాన్ని ఈ యొక్క ధర్మాన్ని తీసుకెళ్ళిన గొప్ప ఘనత మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారికి అది దక్కుతుందండి. అలాగే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ చీఫ్ సర్ సంచాలక్ మోహన్ భాగవతార్జీ వారికి మార్గదర్శకం, ఈ రోజున ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి పట్టుదల కృషి, ఏది చెయ్యాలో ఏది చెప్పాలో అదే చెప్తాము అదే చేస్తామని స్పష్టంగా చెప్పే గొప్ప మగసిరి లక్షణాలున్న యోగి ఆదిత్యనాథ్ గారు. నేను 1-2 సార్లు వారిని కలవడం చూశాను. ఎప్పుడు సరే చక్కటి ఆలోచన, చక్కటి చిరునవ్వు, కార్యదక్షత, ఈ 3 కలిస్తేనే యోగి ఆదిత్యనాథ్ గారు. మరి ఇటువంటి శక్తులు 3 కలిసి అక్కడ కూర్చున్నాయి, చక్కటి మార్గదర్శకాన్ని ఇచ్చినాయి. వివాదాస్పదము అనేది ఎప్పుడు లేదండి, దాన్ని ఎప్పుడూ మనం సరి చేసుకోవచ్చు. కాకపోతే చట్టాన్ని గౌరవించే ప్రభుత్వ అధికారులుగా, ప్రతినిధులుగా, ప్రజలచే ఎన్నుకోబడిన నాయకులుగా కోర్టు ద్వారానే దాని నిర్ణయం కోసం ఎదురు చూశారు. అలాగే సుప్రీంకోర్టు మంచి తీర్పునిచ్చింది. దానికి మరి ముస్లిం సామాజిక వర్గం వారు కూడా కొంత ఆలోచన చేసి ఇది కరెక్ట్ కాదు మనం వెళ్ళే విషయము అని వారు కూడా పెద్ద మనసుతో ఒక మంచి నిర్ణయానికి వారు కూడా రావటము, అలా పెద్ద మనసు కలగజేసిన విధి విధానాలని ఏర్పాటు చేసిన చక్కటి వ్యవస్థ ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. ఆ విధానంలో వివాదాస్పదం లేకుండా అయోధ్య రామ మందిరం, దానికి ఎంతోమంది ముస్లిమ్స్ కూడా సహాయ సహకారం అందించడానికి, దాంట్లో డొనేషన్స్ కూడా ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇది ఈ దేశాల్లో శాంతిని ఇస్తుంది. అలాగే మత విద్వేషాలను రెచ్చగొట్టే పరిస్థితి లేదు. అలాగే ఈ ప్రపంచంలో ఇతర దేశాలు ఇప్పుడు మామూలుగా మనకు లక్షద్వీపులు, అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. అలాగే థాయిలాండ్, కాంబోడియా ఆ ప్రాంతంలో కొన్ని రామ చరిత్ర ఉంది. అలాగే ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా రామ చరిత్ర, రామతత్వము, రామ జ్ఞానము, రాముడి యొక్క ఆదర్శ విధానము అన్ని దేశాల్లో కూడా ఉన్నాయి. అక్కడ లభించిన కొన్ని శాసనాలు కానీ, లభిస్తున్న విగ్రహాలు కానీ, అప్పుడప్పుడు దొరుకుతున్న చరిత్ర కానీ కూడా దీన్ని గట్టిపరుస్తుంది, సమర్థిస్తుంది. బతికితే జీవిస్తే రామరాజ్యంలోనే జీవించాలి, రాముడి యొక్క శిష్యగణంగానే బతకాలనే స్థితిని అది కలగజేస్తుంది.